చేనేత మన సంస్కృతికి ప్రతీక. నేతన్న చేతి నైపుణ్యంలో నేసిన ప్రతి వస్త్రం మన సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం. అలాంటి చేనేతల కార్మికుల సేవలను గుర్తు చేసుకుంటూ ఈరోజు నేషనల్ చేనేత దినోత్సవాన్ని మంగళగిరిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళగిరి చేనేత వ్యాపారస్తులు కలిసి ఎన్ఆర్ఐ హాస్పిటల్ సమీపంలో ఉన్న నేతన్న విగ్రహానికి, అలాగే రైల్వే స్టేషన్ దగ్గరున్న నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. చేనేతలను ఆదరించడం అంటే కేవలం ఒక వస్త్రాన్ని కొనడం కాదు, ఒక నేతన్న కుటుంబానికి అండగా నిలవడం కూడా. నేషనల్ చేనేత దినోత్సవం సందర్భంగా పలువురు వ్యాపారస్తులు మాట్లాడారు. జాతీయ చేనేత దినోత్సవం 12వ వేడుకగా మనం అందరం జరుపుకుంటున్నాము. ఈ జాతీయ చేనేత దినోత్సవం 1905 సంవత్సరంలో జాతీయ చేనేత దినోత్సవం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ రోజు చేనేత కార్మికులందరూ కలిసి స్వదేశీ ఉద్యమం మూలంగా ఈ చేనేత దినోత్సవం కేంద్ర ప్రభుత్వం ఆ రోజు నిర్ణయించింది. దాన్ని మళ్ళీ ఈ 2015 సంవత్సరం మోడీ గారు జాతీయ చేనేత దినోత్సవం డేగా ప్రకటించారు. దానిలో భాగంగా ఇది జాతీయ చేనేత దినోత్సవం 12వ జాతీయ చేనేత దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. చేనేత వస్త్ర ఉత్పత్తి విక్రయదారుల సంఘం తరఫున జాతీయ చేనేత దినోత్సవాన్ని మేము ఘనంగా నిర్వహించాం. దీనిలో కార్మికులు మంగళగిరిలో ఉన్న చేనేత కార్మికులకి నిరంతరం మేము మా అసోసియేషన్ తరఫున పని కల్పిస్తూ ఉన్నాము. వారి నాణ్యత విధానాల్లో కూడా మేము నైపుణ్యాన్ని అందరినీ ఏర్పాటు చేయించి మేము వస్త్రాలు ఇవన్నీ తయారు చేయించి మా షాపుల్లో మేము సేల్ చేస్తూ ఉన్నాము. వారికి పని కల్పిస్తున్నాము. మేము వాళ్ళందరినీ గుర్తించి ఈరోజు చేనేత దినోత్సవం జరుపుకుంటా ఉన్నాము. జై చేనేత, జై జై చేనేత. ఈ రోజున ఆగస్టు 7వ తేదీ చేనేత దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఇది 12వ వార్షికోత్సవం అన్నమాట ఈరోజు జరుపుకునేది. ఈ రోజున దేశం అంతా కూడా చేనేత దినోత్సవం జరుపుకోవడం అనేది ఒక మంచి మనకి గొప్ప విశేషం. అలాగే ఈ చేనేత అనేది చాలా కాలం నుంచి మనకి చాలా ప్రసిద్ధి చెంది, మంగళగిరి అంటేనే అసలు చేనేత. ఇక్కడ ఈ మంగళగిరిలో మనం ప్రత్యేకంగా ఈ చేనేత దినోత్సవం జరుపుకోవడానికి మనందరికి కూడా ఎంతో ఆనందదాయకం. అలాగే చేనేత వస్త్రాలు కూడా అందరూ కూడా ధరించే విధంగా అందరూ కూడా చెప్పుకోవాలి. ఇదంతా కూడా బాగా చేనేత వస్త్రాలకి బాగా ఆదరణ, ప్రోత్సాహం గవర్నమెంట్ వారు కూడా కల్పించాలి. అలాగే మనం కూడా దాని మీద ప్రాధాన్యత ఇచ్చి మనం కూడా అందరూ కూడా చేనేత వస్త్రాలే ధరించాలి. గవర్నమెంట్ కూడా దీన్ని ఒక జీవో చేయాలని నేను అనుకుంటున్నాను. అందరూ చేనేత వస్త్రాలు ధరించాలని చెప్పి ఒక సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే దీన్ని జీవో చేసి అందరూ ధరించే విధంగా చేస్తే మనందరికీ కూడా పని కలిగి ఉంటుంది. అందరూ కూడా చేనేత కార్మికులందరికీ కూడా ఎప్పుడైతే పని కలుగుద్దో మన చేనేత అనేది కూడా బాగా ప్రసిద్ధి చెందుద్ది. అలాగే అందరూ కూడా చేనేత వస్త్రాలు ధరించి అందరూ చేయాలని కోరుకుంటాను. చేనేత దినోత్సవం సందర్భంగా మనం చేనేత కార్మికులము, చేనేత వస్త్ర ఉత్పత్తిదారులము అందరం ఇక్కడ సమిష్టిగా మనం ఆగస్టు 7వ తారీఖున చేనేత దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరము ఇది 12వ వార్షికోత్సవం అనమాట. మనం ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులకి మనం చేయూతనిస్తూ మనం వాళ్ళు చేసే నైపుణ్యతని, కళని మేళవింపు చేసుకుని వాళ్ళు తయారు చేసే వస్త్రాలని మనం అమ్ముతున్నాము. అది మంగళగిరికే ప్రఖ్యాతిగాంచిన చేనేత కళ. మన మంగళగిరి అంటేనే చేనేత, చేనేత అంటేనే మంగళగిరి. మన మంగళగిరికి ప్రసిద్ధిగాంచిన చేనేత వస్త్రాలు సమిష్టి భారతదేశం మొత్తం కూడా అందించేలాగా మనం కొంచెం ముందుకెళ్తున్నాము. ఇంకా ముందుకెళ్ళాలి. చేనేత కార్మికులు కూడా ఇంకా నైపుణ్యంగా, కళగా మంచి వస్త్రాలు తయారు చేసి మన చేనేత కార్మికులు మంచి ఆదరణ వచ్చేలాగా మనం అందరం ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. మన చేనేత దినోత్సవంలో భాగంగా ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా చేనేత దినోత్సవం జరుపుకోవాలని మనం అందరం కోరుకుందాము. చేనేత కార్మికులు ఒక వస్త్రాన్ని తయారు చేయాలంటే ఎంతో కళని, నైపుణ్యాన్ని, ఓర్పుని, సహనాన్ని అన్నిటినీ ప్రవేశపెట్టి ఆ చేనేతని తయారు చేస్తాడనమాట. చీరని అది ప్రపంచవ్యాప్తంగా మనం అభివృద్ధి చెందేలాగా చూసి మన కృషిని, మన పట్టుదలని కూడా మనం అందరం కలిపి చేనేతని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ చేనేత దినోత్సవ శుభాకాంక్షలతో అందరికీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. రైతన్న ఎంత ముఖ్యమో నేతన్న అంతే ముఖ్యం. దేశానికి వెన్నుముక్కలా ఉండేది ఫస్ట్ రైతన్న, తర్వాత నేతన్న. అటువంటి నేతన్న దినోత్సవం ఇవాళ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మా పరంగా మంగళగిరి పరంగా మేము నేతన్నకి చాలా రకాలుగా సపోర్ట్ చేస్తున్నాము. అదే పరంగా గవర్నమెంట్ తరఫున కూడా కొన్ని మార్పులు చేసి కొన్ని సిచ్యువేషన్స్లో అంటే అసెంబ్లీ కానీ, పార్లమెంట్ కానీ ఇలాంటి వాటి దగ్గర ఓన్లీ హ్యాండ్లూమే ధరించాలని చిన్న రూల్ పెట్టారంటే కనుక హ్యాండ్లూమ్కి ముందు
బాగా ప్రాముఖ్యత వస్తుంది అండ్ డిమాండ్ కూడా వస్తుంది. సో దీన్ని కొంచెం కన్సిడర్ చేయాల్సిందిగా మనం లోకేష్ గారిని అండ్ సెంట్రల్ గవర్నమెంట్ గారిని కోరుతున్నాము. జై చేనేత.